కాకతీయ రాజులు చాలా బెనివలెంట్ రూలర్స్. వాళ్ళ పాలనలో బ్రహ్మాండమైనటువంటి చెరువులు తవ్వించారు. ఆ చెరువుల్ని కమెమరేట్ చేయడం కోసం అని చెప్పి టెంపుల్స్ కట్టారు. ఆ టెంపుల్స్ చుట్టూ టౌన్షిప్ డెవలప్ చేశాడు. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ 3T కాన్సెప్ట్: ట్యాంక్, టెంపుల్, టౌన్షిప్. వాళ్ళు కట్టినటువంటి తటాకాలు, చెరువులు ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉన్నవి. మన తెలంగాణలో సుమారుగా 46,000 వాటర్ బాడీస్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. అది మన వరంగల్కి వచ్చినట్లయితే వరంగల్లో 244 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులు కొన్ని అబౌట్ 10% కంప్లీట్గా డిజప్పీర్ అయిపోయినవి. ఒక 30% ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నాయి. ఈ విధంగా అవడం వలన ఎక్కువ వర్షపాతం వచ్చినప్పుడు, అంటే అబౌట్ 10 సెంటీమీటర్స్ 15 సెంటీమీటర్స్ ఆల్ ఆఫ్ సడన్ డౌన్ పోర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సబ్మర్జ్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోయి లో లయింగ్ ఏరియాస్ని కంప్లీట్గా ముంచేస్తున్నవి. ఇలాంటి అవడానికి కారణం ముఖ్యంగా ఈ చెరువులన్నీ కూడా ఇదివరకు కప్పుగా ఉండేటటువంటి చెరువులు సాసర్ల కింద తయారైపోయినవి. దేర్ ఇస్ లాట్ ఆఫ్ సెడిమెంటేషన్. ఇవన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు. సో ఒక చెరువు నిండితే దాని యొక్క సర్ప్లస్ దాని కింద ఉన్నటువంటి రెండో చెరువుకి, అట్లా మూడో చెరువుకి, ఆ విధంగా సిరీస్ ఆఫ్ వాటర్ బాడీస్ వస్తున్నాయి మనకి. ఇందులో మనం చూడవచ్చును, ఇందులో మనకి 244 చెరువులు ఐడెంటిఫై చేసాం త్రూ శాటిలైట్ ఇమేజరీస్. మనకి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 407 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. ఆ 407 స్క్వేర్ కిలోమీటర్స్లో మనము శాటిలైట్ ద్వారా ఐడెంటిఫై చేసినవి సుమారుగా 244. ఇందులో అబౌట్ 10% కంప్లీట్గా డిసప్పీర్ అయిపోయినవి. ఒక 30% చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నవి. ముఖ్యంగా మనం ఇందులో చూడవలసింది భద్రకాళి చెరువు, వడ్డేపల్లి చెరువు. భద్రకాళి చెరువు మీకు తెలుసుకో, దిస్ ఈస్ భద్రకాళి చెరువు, ఇది భద్రకాళి చెరువు, ఇది వడ్డేపల్లి చెరువు. సో ఈ రెండు కూడా మనకి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్. మనం 1992లో మన బిపి ఆచార్య గారు కలెక్టర్గా ఉన్నప్పుడు మనకి చాలా డ్రింకింగ్ వాటర్ గడ్డు పరిస్థితులు రావడం మూలాన ఈ భద్రకాళి చెరువుని, వడ్డేపల్లి చెరువుని డ్రింకింగ్ వాటర్ సమ్మర్ స్టోరేజ్ రిజర్వాయర్స్ కింద కన్వర్ట్ చేశాము. అందులో ఉన్నటువంటి అంతకుముందు ఈ చెరువు గణేష్ ఎమర్షన్ వాడుతూ ఉండేవాళ్ళు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుని, చాలా వ్యయ ప్రయాసాలకి నోచుకుని వీటిల్ని విత్ గ్రేట్ డిఫికల్టీ డ్రింకింగ్ వాటర్ సోర్స్ని కన్వర్ట్ చేశాము. అప్పుడు ఉన్నటువంటి సిల్ట్, డెబ్రిస్ అంతా తీసేసి దానిని కంప్లీట్గా బ్లీచింగ్ పౌడరు, కాపర్ సల్ఫేట్ తోటి కంప్లీట్గా డిస్ఇన్ఫెక్ట్ చేసి, కంప్లీట్గా సెడిమెంట్ అంతా తీసేసి దాన్ని ఫ్రెష్ వాటరు కాకతీయ కెనాల్ నుంచి నింపి సమ్మర్లో ప్రజలకు నీరు అందించగలిగాము. 30 సంవత్సరాల్లో ఈ విధంగా నిర్విరామంగా అవి మనకి తాగునీరు అందించేవి. ఇప్పుడు అవన్నీ కూడా చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నవి. దే ఆర్ ఆల్ పొల్యూటెడ్. మన భద్రకాళి చెరువు తీసుకున్నట్లయితే బొందివాగి నుంచి వచ్చేటటువంటి సలేజ్ వాటరు, స్టామ్ వాటర్, ఇవన్నీ కూడా కంప్లీట్గా చెరువులోకి వచ్చేసి ఆ శరీరంలో ఉన్నటువంటి నీళ్లు పొల్యూట్ అయిపోతున్నవి. అదేవిధంగా మనకి వడ్డేపల్లి చెరువులో ఉన్నటువంటి వాటర్ కూడా కంప్లీట్గా పొల్యూట్ అయిపోతున్నది. దాన్ని డౌన్ స్ట్రీమ్లో వచ్చినటువంటివి ఒకసారి ట్యాంక్ ఫిలప్ అయిపోయిన తర్వాత డౌన్ స్ట్రీమ్ నుంచి వెళ్ళి అట్లా నైమ్ నగర్ నాలా దగ్గర, అక్కడ ఆ నాలా ఏరియాస్లో చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నవి. ఆ ఎంక్రోచ్మెంట్స్ మూలాన ఈ స్టామ్ వాటర్ డిస్పోజల్ సరిగా లేకపోవడం మూలాన ఆ ఏరియా అంతా కూడా కంప్లీట్గా సబ్మర్జ్ అయిపోతున్నది. అదేవిధంగా మన భద్రకాళి చెరువు డౌన్ స్ట్రీమ్ ఏరియాస్లో ఈ హ్యూజ్ స్టామ్ వాటరు వెళ్ళడానికి డ్రైన్స్ అవన్నీ ప్లాన్ చేశాం.
కానీ అవి కూడా సరిగ్గా లేకపోవడం మూలాన, ఎంక్రోచ్మెంట్స్ ఉండడం మూలాన ఆ ఏరియా అంతా కూడా సబ్మర్జ్ అయిపోతున్నది. ఇలాంటి గడ్డు పరిస్థితులు రాకుండా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మనము ఈ వాటర్ బాడీస్ని డీసిల్ట్ చేయాలి. డీసిల్ట్ చేసి అప్పుడు వాటిని నింపుకోగలిగితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ చాలా పెరుగుతాయి. ఈ 244 చెరువుల్లో మనము యావరేజ్న అబౌట్ 10 to 15 మిలియన్ క్యూబిక్ ఫీట్ స్టోర్ చేసుకోగలిగితే మనకి సుమారుగా 3000 మిలియన్ క్యూబిక్ ఫీట్ ఆఫ్ వాటర్ని మనం స్టోర్ చేసుకోవచ్చును. అంటే అబౌట్ 3 TMC వాటర్ అందులో మనం స్టోర్ చేసుకోవచ్చును. మన రామప్ప చెరువు అందరికీ తెలుసును, ఇస్ అ హ్యూజ్ రిజర్వాయర్. అందులో ఉన్నటువంటి స్టోరేజీ మనకి 3 TMC. అంటే మనకి రామప్ప చెరువు వాటర్ని మనము వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మనము స్టోర్ చేసుకోవచ్చు. సో మనకి 407 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాలో ఉండడం వలన దానిలో వచ్చేటటువంటి వర్షం నీరు సుమారుగా 12 TMC ఆఫ్ వాటరు, అంటే 4 రెట్లు వాటరు రామప్ప చెరువులో కన్నా 4 రెట్ల వాటరు మనకి సంవత్సరానికి మనకి వర్ష ద్వారా వస్తుంది. అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ఎకలాజికల్ డిస్టర్బెన్సెస్ ద్వారా మన హైడ్రలాజికల్ సైకిల్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఈ హైడ్రలాజికల్ సైకిల్ డిస్టర్బ్ అవడం వలన ఈ వర్షపు నీరు ఒకేసారి ఆల్మోస్ట్ 10 to 15 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ ఒక షార్ట్ పీరియడ్లో లెస్ దెన్ 1 డేలో పడిపోయేటప్పటికీ ఈ హ్యూజ్ డిస్పోజల్ ఆఫ్ వాటరు చాలా కష్టమైపోతున్నది. స్టామ్ వాటర్ డిస్పోజల్. ఎందుకంటే స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్నీ కూడా కొన్ని ఎంకరేజ్మెంట్స్ ఉన్నవి, కొన్ని సిల్టింగ్ అయిపోయినవి. సో వీటిని మనం నివారించాలంటే తప్పకుండా డీసిల్టింగ్ చేయాలి, స్టోరేజ్ని పెంచుకోవాలి, గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హైదరాబాదులో హైడ్రా బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. హైదరాబాద్లో హైడ్రా అనేటటువంటి సంస్థ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జా అయిపోయి ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఈ హైడ్రా బ్రహ్మాండంగా ఐడెంటిఫై చేసి ఆ చెరువుల శిఖంలో కానీ లేకపోతే చెరువుల్లో కానీ ఉన్నటువంటి ఆక్యుపేషన్స్ అన్నీ కూడా తొలగించి ఆ చెరువుల్ని పూర్వస్థితికి తీసుకొస్తున్నారు. అదే రీతిలో మనకి వరంగల్లో వరంగల్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఒక సంస్థని ఏర్పాటు చేసినట్లయితే డెఫినెట్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. వరంగల్లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనేటటువంటిది ఉన్నది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక మంచి కార్యక్రమాన్ని టేకప్ చేసింది. ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీని కూడా మనం యాక్టివేట్ చేసి అందరినీ ఇన్వాల్వ్ చేసి ఏ విధంగా మనము మన జలాశయాలని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా వాటిల్ని పొల్యూషన్ లేకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకుని ఈ వాటర్ని మనం ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. సో ఇనండేషన్ పోవాలి అంటే ముఖ్యంగా ఈ రెయిన్ వాటర్, స్టామ్ వాటర్ డిస్పోజల్, స్టామ్ వాటర్ డ్రైన్స్ ఫంక్షన్ చేయాలి ప్రాపర్గా. డీసిల్టింగ్ అనేటటువంటిది ఇంపార్టెంట్ కాంపనెంటు. సో వరంగల్లో ఉన్నటువంటి 244 చెరువుల్లో మనము పూడికి తీసేసి వాటిని రెస్టోర్ చేసి అందులో స్టోర్ చేసుకుంటే సుమారుగా 3 TMC వాటర్ని మనం స్టోర్ చేసుకోవచ్చును. గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ బాగా పెరుగుతాయి, అగ్రికల్చర్ పెరుగుతుంది, డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట అండి. సో ఈ విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా లాంటిది వరంగల్కి వాడ్రా చొప్పున మనం ప్లాన్ చేసుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి.